దేవుని యొక్క గ్రంథంలో లేనటువంటి పదము. అందుట్లో పైగా క్రైస్తవులకు లేఖనాలే ప్రామాణికం. వాటిని మించి ఏదైనా చేయటానికి సాహసం చేయరు భయం ఉన్నోళ్ళు. ఎందుకు చేయరంటే దేవుని యొక్క లేఖనాలతో ఏమి కలిపినా చెడిపోతుంది. అందువలన దేవుని యొక్క గ్రంథంలో లేదు, అసలు కనిపించినటువంటి మాట క్రిస్మస్ అనేటువంటి పదం. తొలినాళ్ళలో ఏనాడైనా కనిపించుకోకుండా ఉన్నటువంటి పదము కొంతకాలమైన తర్వాత ప్రవేశపెట్టబడింది రోమా వారి చేత. ఈ పదము దాని యొక్క వెనకాల ఉన్నటువంటి వారు ఎవరంటే రోమా ప్రజలు ఉన్నారు. క్రైస్తవుల నుంచి కానీ, అపోస్తుల నుంచి కానీ, క్రీస్తు ప్రభు నుంచి కానీ, దేవుని నుంచి కానీ కలిగిన పదం కాదు క్రిస్మస్ అనే పదం. రోమా ప్రజలు ఉన్నారు దీని వెనకాల. రోమా ప్రజల వెనకాల ఎలాగున్నారంటే వారు సూర్యదేవత ఆరాధన చేసేవారు. దానికి నేడున్నటువంటి ప్రజలు చేసింది ఏంటంటే క్రిస్మస్, క్రీస్తు పుట్టిన రోజు. ఎవరైనా ఎప్పుడు పుట్టాడేనా అనే రికార్డ్స్లో నమోదు చేయబడుకోకుండా ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తి యొక్క జన్మదినము డిసెంబర్ 25 అని లోకం జరిగిస్తుంది. ఇది మానవ కల్పితం, గ్రంథంలో లేదు, గ్రంథం అధికారం లేదు. అనేకమైనటువంటి వాటికి కాలమును ఫిక్స్ చేసిన వాడు ఆయన, సమయాన్ని ఫిక్స్ చేసిన వాడు ఆయన. ఏదైనా ఒక దాన్ని ఆచరించాలి తన ప్రజలని దేవుడు కోరుకుంటే ఖచ్చితంగా అది ఎప్పుడు చేయాలో చెప్తాడు, అది ఏ రోజున నియమించాడో చెప్తాడు, అది ఎలాగూ చేయాలో కూడా చెప్తాడు. కాబట్టి ప్రభు సంఘములో, క్రీస్తు యొక్క సంఘములో లోక సంబంధమైనటువంటి ఆలోచనలకు తావు లేకోకుండా ఎందుకు చూసుకుంటూ భయపడుతుందంటే వాళ్ళకు భయం. కలిపితే తెగుళ్ళు, తీసివేస్తే జీవవృక్షంలో పాలు పోగొట్టుకుంటామేమో, పరిశుద్ధ పట్టణంలో పాలు లేకోకుండా పోగొట్టుకుంటామేమో భయము మనల్ని కంట్రోల్ చేస్తుంది. లేకపోతే పండుగ చేసుకోవటం మనకేమైనా ఇబ్బంది? నేను సంతోషం కాదా? అందరితో పాటు సంబరం చేసుకోవటానికి ఏంది ఇబ్బంది? ఒకవేళ ఏడవాలంటే ఇబ్బంది, కానీ అందరితో పాటు సంతోషంగా ఉండాలంటే ఏమి ఇబ్బంది మనకి?